అగ్రెషన్ తర్వాత అలా కోపం, ఆ యాటిట్యూడ్ అంతా కనిపించట్లేదు ఈ మధ్యన. బయటికి రా చూపిస్తా. అది మళ్ళా మళ్ళా నెక్స్ట్ మేము ఎప్పుడు చూడబోతున్నాం, ఇదే కంటిన్యూ అవుతుంది. బయటికి రా చూపిస్తా. డెఫినెట్లీ నేను జాతిరత్నాలు చూసినప్పుడు ఐ బికేమ్ లైక్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. నేను ఎందుకంటే జాతిరత్నాలు చైర్లో కూర్చొని చూడలేదు, చైర్ కింద పడి చూస్తుండే. సో అండ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేషన్లో ఫుల్ నవీన్ ఉండే, మళ్ళీ సెట్లో ఫుల్ నవీన్ ఉండే. సో నార్మల్ అయ్యి మళ్ళీ దాంట్లో దిగి డైజెస్ట్ చేసుకొని యాక్ట్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు. బట్ డెఫినెట్లీ ఈ బ్లెండ్ వల్ల మీకు ఒక కొత్త ఫ్లేవర్ వస్తుంది. సో యూ విల్ ఎంజాయ్ దట్, లైక్ మీరు ట్రైలర్లో చూసినట్టు. బట్ నేను వీళ్ళు ఇప్పటిదాకా చెప్పలేదు, కానీ వీళ్ళు ఏదో ప్లాన్ చేసిర్రు. కొంచెం యావరేజ్ లెవెల్ జోకులు ట్రైలర్లో పెట్టి మంచి అన్ని సినిమాలో దాచిపెట్టిర్రు. సో ఐ థింక్ ఇట్స్ అది కొంచెం ప్లాన్ చేసింది అనుకుంటా వీళ్ళు. యా విశ్వక్ గారు చెప్పు రాజా. ఈ సినిమా డ్యూరేషన్ మీద చాలా ఇవి వస్తున్నాయి. ఇంత కామెడీ ఉండి మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇంకొక సపరేట్ ఒక 1 hour వస్తుందని చెప్పి. ఆడియన్స్కి ఈ మధ్యన రకరకాల జానర్లో సినిమాలు చూసి పిచ్చోళ్ళు అయిపోయారు. ఫ్రెష్గా కామెడీని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. 3 hours కూర్చోబెట్టిన చూస్తున్నారు సినిమాని. మీరు ఎందుకు 2 hours 8 minutesకి కట్ చేశారు? అది ఇంకా డైరెక్టర్ కాల్. అండ్ ఆల్సో ఐ థింక్ దిస్ ఈస్ లైక్ వెరీ గుడ్ రన్ టైమ్ ఫర్ ప్రజెంట్ ఆడియన్స్కి. ఏమో బిజీ ఉంటారేమో, జర గంట జల్దీ పోతారని. ఓకే. అండ్ वर्किंग सर मीके सर उसको तुमसे ही पूछना था, फॉर्मेलिटी के लिए एक लड़का से बात करता पहले. हाँ आपके लिए क्वेश्चन आपके నాకేనా? మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కయాదుతో బాగా నచ్చిందా, లేదంటే అనుదీప్ గారితో బాగా నచ్చిందా? ఎవరితో ఫ్యూచర్లో రిపీట్ చేయాలంటే చేస్తారు? ఇద్దరితో నచ్చింది డెఫినెట్లీ. మా ముగ్గురు కాంబినేషన్ మళ్ళీ కోరుకుంటారు జనాలు. సో మేబీ ఫ్యూచర్లో 1 more ఫిల్మ్ విత్ కయాడు సపరేట్గా, 1 more ఫిల్మ్ విత్ అనుదీప్ సపరేట్గా చేస్తే, ఎందుకంటే మళ్ళీ 3 ప్రాజెక్టులు అవుతాయి కదా అట్లా చేస్తే. ముగ్గురం కలిసి చేస్తే ఒకటే ప్రాజెక్ట్ అవుతుంది. సో అట్లా. అండ్ ఈ అగ్రెషన్ తర్వాత అలా కోపం, ఆ యాటిట్యూడ్ అంతా కనిపించట్లేదు ఈ మధ్యన. బయటికి రా చూపిస్తా. అది మళ్ళా నెక్స్ట్ మేము ఎప్పుడు చూడబోతున్నాం, ఇదే కంటిన్యూ అవుతుంది. బయటికి రా చూపిస్తా. సో వస్తుంది ఏ సినిమా ఏం లేదు, మంత్ అండ్ కల్ట్ టీజర్ రిలీజ్ ఉంది, ఆడగలుగుతాం. యా థ్యాంక్ యూ దేవ్. ఓకే, థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. 13th రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ మీడియా, ఎంజాయ్ ద ఫిల్మ్. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా సార్ పెద్ద అయినది ఒక క్వశ్చన్. ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు కదా. అవును సార్. అది ఆ క్యారెక్టర్లు ఎలా ఉంటాయి ఆ కొద్దిసేపు అయినా? డెఫినెట్లీ వాళ్ళతో కూడా ఎంటర్టైన్మెంటే ప్లాన్ చేసిండు సార్. వచ్చి ఏదో జనాలకి క్లాసులు బీకే జోన్లో అయితే సినిమా ఉండదు, కష్టాలు మాట్లాడుకునేది అయితే ఉండదు. వాళ్ళతో కూడా ఎంటర్టైనింగ్ అనే చేపించాడు అనుదీప్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ లక్ టీమ్ కి. అండ్ వచ్చేయండి రేపు థియేటర్లో కలుసుకుందాం. ఫంకీ డే ఎంజాయ్ చేద్దాం ఫంకీని థియేటర్ చూసి. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.